హలో అందరికీ, వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి బాదం మిల్క్. ఈ బాదం మిల్క్ని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తాగాలనిపిస్తుంది కదండి. మరి ఈ బాదం మిల్క్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకోండి. ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టి ఈ వాటర్ని లైట్గా మరిగించండి. వాటర్ అనేవి ఇలా లైట్గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి 40 నుంచి 50 వరకు బాదం పప్పుల్ని తీసుకోండి. నేను తీసుకున్న 1/2 లీటర్ పాలకి ఈ పప్పులు అనేవి కరెక్ట్గా సరిపోతాయండి. దీనిలోకి మనం ముందుగా మరిగించి ఉంచుకున్న వాటర్ని వేసుకొని మూత పెట్టేసి ఈ బాదం పప్పుల్ని కనీసం 20 నిమిషాల పాటైనా బాగా నానబెట్టండి. ఇలా వేడి నీళ్ళు వేసి నానబెట్టడం వల్ల మనకి పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి బాదం పప్పులు అనేవి ఇలా చక్కగా నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు వీటికి పైన పొట్టు ఏదో ఉంటుందో ఈ పొట్టు మొత్తాన్ని కూడా ఇలా తీసేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలానే అన్ని పప్పుల్ని కూడా ఈ విధంగా తీసేసుకొని ప్లేట్లోకి వేసుకోండి. అదే లీటర్ పాలు కనుక తీసుకున్నట్లయితే లీటర్ పాలకి ఇక్కడ బాదం పప్పులు అనేవి డబుల్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుందండి. ఈ బాదం మిల్క్ అనేవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా అన్నింటిని కూడా పొట్టు తీసేసుకొని వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వేసుకోండి. ఇలా పప్పులన్నీ కూడా మిక్సీలోకి వేసుకున్న తర్వాత దీనిలోకి మనం తీసుకున్న 1/2 లీటర్ పాలలోంచి 3/4 కప్పు పాలని దీనిలోకి కొంచెం కొంచెంగా వేసుకొని మూత పెట్టేసి ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీనిని కూడా రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి. దీనిలోకి 1/2 లీటర్ వరకు పాలను తీసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పాలని ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పాలనేవి పొంగొచ్చేంత వరకు వీటిని ఇలా బాగా మరిగించండి. చూడండి, పాలనేవి ఎప్పుడైతే ఇలా పొంగొస్తాయో అప్పుడు పాలపైన మీగడ అయితే ఉంటుందో ఈ మీగడ మొత్తాన్ని కూడా పాలల్లోకి అనుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఒక 2-3 నిమిషాల పాటు బాగా మరిగించండి. పాలు అనేవి కొంచెం చిక్కగా అయ్యేంత వరకు వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా అడుగు అనేది అంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి. ఇలా కుంకుమ పువ్వు వేయడం వల్ల బాదం పాలు అనేవి చాలా కలర్ఫుల్గా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు కుంకుమ పువ్వు కూడా వేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మరొక 2-3 నిమిషాల పాటు ఈ పాలని బాగా మరిగించండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అనేది ఎక్కడా కూడా మాడకుండా పాలనేవి ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న బాదంని 2 స్పూన్స్ వరకు వేసుకోండి. పాలనేవి తాగుతున్నప్పుడు మధ్య మధ్యలో ఈ బాదం పలుకులు తగులుకుంటూ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న బాదం పేస్ట్ని కూడా వేసుకొని ఫ్లేమ్ని లోలో ఉంచేసి దీన్ని బాగా కలపండి. ఈ బాదం పేస్ట్ అనేది వేసిన వెంటనే అడుగు అనేది అంటుతుందండి. వెంటనే దీన్ని అడుగు అనేది పట్టకుండా ఇలా కంటిన్యూ కలుపుకుంటూ ముద్ద అనేది కట్టకుండా పాలల్లో కలిసేంత వరకు దీన్ని ఇలా బాగా కలపండి. చూడండి, ఇలా బాదం పేస్ట్ వేసిన తర్వాత మనకి పాలనేవి ఇలా బాగా చిక్కబడిపోతాయండి. ఇప్పుడు దీనిలోకి 1/4 కప్పు వరకు షుగర్ని కూడా వేసుకొని షుగర్ కరిగేంత వరకు దీన్ని ఇలా బాగా కలిపేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఈ పాలని ఇంకొంచెం చిక్కబడేంత వరకు బాగా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, మనకి పాలు అనేవి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే బాదం పాలు అనేవి చాలా చక్కగా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా రెడీ అయిపోయిన ఇది బాదం పాలని వేడివేడిగా కానివ్వండి వీటిని లేదా ఫ్రిడ్జ్లో ఉంచుకొనైనా
కూల్గా తాగినా కూడా ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వీటిని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకొని వీటిపైన గార్నిషింగ్కి సన్నగా కట్ చేసి ఉంచుకున్న బాదంని కూడా వేసుకొని వీటిని తాగితే ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.